శ్రీకాకుళంలో బూర్జ ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ నమోదైన కేసులో నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతాడ రవికుమార్తో పాటు 20 మంది నిందితులు అజ్ఞాతంలో ఉన్నారు. నిందితుల కోసం ఆముదలవలస పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చింతాడ రవికుమార్ను పట్టుకునేందుకు 11 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల కాల్ డేటాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుల బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఓవైపు పోలీసులు గాలిస్తూ ఉంటే మరోవైపు తమ వారి ఆచూకీ తెలియట్లేదంటూ కుటుంబ సభ్యులు ఆముదలవలస పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ వారు పోలీస్ అదుపులో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో A3గా ఉన్నారు అన్నెపు సంజయ్ కుమార్. తన కుమారుని గాజువాకలో పోలీసులు పట్టుకుని వేరే చోటకు తరలించారని సంజయ్ కుమార్ తల్లి విజయమ్మ ఆరోపించారు. అయితే సంజయ్ కుమార్ ను తాము అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు ఆముదలవలస పోలీసులు. బతుకుతాను